ఈరోజు మన ఈ వీడియోలో ఎస్ఎస్సి 2026 యొక్క విద్యార్థుల యొక్క షార్ట్ మెమోస్ని ఏ విధంగా మనం డౌన్లోడ్ చేయొచ్చు వివరంగా చూద్దాం. దానికి గాను మనం bsc.ap.go.in లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ స్కూల్ వైజ్ రిజల్ట్స్ అలాగే వెబ్ మెమోస్ 2026 అని ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఒక విషయం గమనించాలి, విద్యార్థులకు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా మీరు డౌన్లోడ్ చేసుకోలేరు, పాఠశాల వారీగా మాత్రమే మనం డౌన్లోడ్ చేసే అవకాశం కలుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ స్కూల్ వైజ్ రిజల్ట్స్ పై క్లిక్ చేసినట్టయితే మనకి లాగిన్ ఐడి అలాగే పాస్వర్డ్ క్యాప్చా అడగటం జరుగుతుంది. మీరు ఏదైతే మీ పాఠశాలకి ఎస్ఎస్సి స్కూల్ కోడ్ ఉందో ఆ యొక్క స్కూల్ కోడ్ అలాగే పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చి ఇక్కడ లాగిన్ పై మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా లాగిన్ పై క్లిక్ చేసినట్టయితే మీ యొక్క పాఠశాల వివరాలు ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ స్కూల్ యూడైస్ కోడ్ అని మనకి ఇక్కడ అడగటం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క పాఠశాల యొక్క స్కూల్ యూడైస్ కోడ్ని కన్ఫర్మ్ చేసినట్టయితే మనకి ఈ విధంగా మనకి హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో చూసినట్టయితే మనకి ఇక్కడ మార్చి 2026 స్కూల్ వైజ్ రిజల్ట్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీనిపై మనం ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీ పాఠశాల యొక్క విద్యార్థుల యొక్క వివరాలు మొత్తం అందరికీ కనిపిస్తాయి. హాల్ టికెట్ నెంబర్ అలాగే పేరు ఇవన్నీ కనిపిస్తాయి. వాళ్ళ యొక్క మార్కుల వివరాలు వాళ్ళ యొక్క రిజల్ట్ కనిపిస్తాయి మనకి. ఇక్కడ హాల్ టికెట్ పై క్లిక్ చేసినట్టయితే మనకి విద్యార్థుల యొక్క వివరాలుతో కూడిన షార్ట్ మెమో మనకి డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి విద్యార్థి యొక్క పేరు, తండ్రి పేరు, తల్లి పేరు అలాగే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. విద్యార్థి పేరు అన్నీ కూడా కనిపిస్తాయి. కిందకి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది స్కూల్ ఇన్స్టిట్యూషన్ అండ్ స్కూల్ స్టాంప్ కనిపిస్తుంది. అక్కడ పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయులు సంతకం చేసి మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా కిందకి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ ప్రింట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ప్రింట్ చేసుకోవచ్చు లేదా సేవ్ యాస్ పీడిఎఫ్ చేసుకోవచ్చు. ఇంకా మరొక విద్యార్థి యొక్క రిజల్ట్ చూడాలంటే గో టు రిజల్ట్ పై మనం క్లిక్ చేసినట్టయితే మళ్ళా తిరిగి ఇందాక యొక్క పేజీలోకి తిరిగి వెళ్తుంది. ఇప్పుడు మరొక విద్యార్థి యొక్క రిజల్ట్ని మనం చెక్ చేయొచ్చు. ఈ విధంగా పాఠశాల యొక్క విద్యార్థుల యొక్క అందరి వివరాలు అందరి మార్క్స్ మెమోని మనం డౌన్లోడ్ చేసి ప్రింట్ చేసి ఇవ్వచ్చు. ఈ వీడియో